నెల్లూరులో బీజేపీ ఆఫీస్ నిర్మాణంపై వివాదం నెలకొంది. కిసాన్ నగర్ లో ఆఫీస్ నిర్మాణం కోసం కమలం పార్టీ కార్యకర్తలు పని ప్రారంభించారు. ప్రభుత్వ స్థలమని గతంలో బీజేపీ ఆఫీసులు తొలగించారు. మున్సిపల్ అధికారులు ఆఫీస్ నిర్మాణానికి నిన్న బీజేపీ నేతలు పని ప్రారంభించారు. అయితే రాష్ట్ర నేత సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి కూడా ఇందులో పాల్గొన్నారు. పార్టీ ఆఫీస్ కూలగొట్టడాన్ని నిరసిస్తూ బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. నెల్లూరు నగర కమిషనర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి పొంగూరు నారాయణతో మాట్లాడారు సురేష్ రెడ్డి. మున్సిపల్ అధికారుల తీరుపై మండిపడ్డారు. జాతీయ పార్టీ కార్యాలయాన్ని పగలగొడతారా అంటూ కమిషనర్ ను ఫోన్లో నిలదీశారు సురేష్ రెడ్డి. కమిషనర్ గా ఉండే మాట మాట్లాడొచ్చా నువ్వు? మా మంత్రి ఉన్నాడు, అవసరమైతే మాతో మాట్లాడతాడు, నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. చాలా దమ్ముంటారా? ఈరోజు బీజేపీ కార్యకర్తలను అవమానం చేస్తావు నువ్వు. ఏమనుకుంటున్నావు? మీ చిన్నతనం నుంచి తెలుసు సార్, నెల్లూరు జిల్లాలో మేము ఎప్పుడు కూడా వెనకరాం. మేము న్యాయబద్ధంగా ఉంటాం. మేము 35 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటే నిన్నగాక మొన్న వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినట్టు తట్టు మీరు వ్యవహరిస్తారా? మీకు తెలియకుండా మీకు నష్టం చేస్తున్నారు మీ అనుకున్న. ఈ పద్ధతి మంచిది కాదు. బీజేపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మున్సిపల్ కమిషనర్ నందన్. అది ఇరిగేషన్ స్థలమని సర్వేలో తేలిందన్నారు. తమకు పార్టీలు, కులాలు, మతాలు అంటగట్టొద్దని సూచించారు. దమ్ము చూపించేందుకు ఉద్యోగంలో చేరలేదు అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమ విధులను తాము నిర్వర్తిస్తామన్నారు. అధికారులకి మతాలు అంటగట్టడము, కులాలు అంటగట్టడము, లేకపోతే పార్టీలు అంటగట్టడం సరికాదు. మేము ఏ ప్రభుత్వ అధికారులు ఉన్నా పనిచేస్తాం. అపాయింట్మెంట్ ఆర్డర్ నుంచి రిటైర్మెంట్ ఆర్డర్ వరకు మేము ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ఉన్నా పనిచేస్తాం. మాకు పార్టీలకు అతీతంగా పనిచేస్తాము, మతాలకు అతీతంగా పనిచేస్తాం. కాబట్టి దయచేసి అధికారులకు మతాలు అంటగట్టడము, కులాలు అంటగట్టడము, లేకపోతే రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది సరికాదు. మేము ఉద్యోగం చేయడానికి వచ్చాం, ఉద్యోగం చేస్తాం. అంతేగాని ఇక్కడ దమ్ము చూపించుకోవడానికో రొమ్ము చూపించుకోవడానికి రాలేదు. దయచేసి అధికారులకు అని గుర్తించండి. మమ్మల్ని రాజకీయ నాయకులతోనో రాజకీయ పార్టీలతోనో ముడిపెట్టొద్దని చెప్పి ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను.